వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. తెలంగాణలో మరో ఎలక్షన్ హీట్ పుట్టిస్తోంది. పార్టీలన్నీ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోల్పై ఫోకస్ పెట్టాయి. 3 ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికను అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ సీట్ను తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు బక్క జెర్సన్, అశోక్ లాంటి వాళ్ళు మరో 52 మంది స్వతంత్రులు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు. 4,60,000 మంది ఓటర్ల చూపు ఎవరి వైపు? ఎమ్మెల్సీ పోరులో పై చేయి ఎవరిది? గెలిచేదెవరు, నిలిచేదెవరు? స్పెషల్ డిస్కషన్లోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కూడా బక్క జెర్సన్, అశోక్ కుమార్తో పాటు కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు. వాస్తవానికి మీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పెడదామని అనుకున్నాము. అయితే వేరే కారణాల వల్ల, ప్రచారం వల్ల అభ్యర్థి అందుబాటులో లేరు, మీ కాంగ్రెస్ అభ్యర్థి. కాబట్టి మిమ్మల్ని పిలిచాం. మిమ్మల్ని పిలవడానికి కూడా ప్రత్యేకించి కారణం ఉంది. ఎందుకంటే ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై సుదీర్ఘకాలంగా పోరాడుతున్న వ్యక్తి మీరు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి ఆ సమస్యలన్నీ మీకు పూర్తిగా అవగాహన ఉంటాయి. మిగిలిన అభ్యర్థులు కూడా మీతో మాట్లాడడానికి, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వాళ్ళు ఉన్నారని చెప్తాను నేను. ఎందుకంటే మీరు అధికార పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అందులో బక్క జెర్సన్ అయితే మీ పార్టీ నాయకుడే, రెబల్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందరూ మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ముందు ప్రేమేందర్ రెడ్డి గారితో మొదలు పెడదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బరిలో మరొకసారి మీరు బరిలో దిగుతున్నారు. ఏంటి ఎన్నికల్లో మీ నినాదం ఏంటి? మీ ఎజెండా ఏంటి? ఈ ఎన్నికల్లో ప్రచారం ఆల్రెడీ దిగిపోయారు. ఎలా ఉంది? గ్రాడ్యుయేట్స్ నుంచి ప్రధానంగా ఉద్యోగులు, నిరుద్యోగులు వాళ్ళు మెయిన్ టార్గెట్ కదా. ఎలా ఉంది వాళ్ళ నుంచి మీకు రెస్పాన్స్? ఏనండి, అక్కడ ఉన్న వాళ్ళకు, మీకు అందరికీ, ఇది చూస్తున్న ప్రజలందరికీ, మేధావులకు అందరికీ నమస్తే. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో మేధావులు కానీ, విద్యావంతులు కానీ, పట్టభద్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్ల అంత సానుకూలమైన దీంతో ఏమీ లేదు. గతంలో బీఆర్ఎస్ పట్ల ఎంతైతే వ్యతిరేకతతో ఉన్నారో, ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా వారి అదే విధమైన ఆలోచనకు వచ్చారు. ఎందుకనంటే ఎన్నో ఆశలు పెట్టుకొని మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎటువంటి విధంగా వ్యవహరించిందో, ఏ విధంగా చెప్పి అనేక విషయాలు చేయలేకపోయిందో, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధమైన ఆలోచన ధోరణితో ఉంది అనేది ఈరోజు పట్టభద్రుల అభిప్రాయం. అందుకోసం ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు. మేము ప్రచారంలో కూడా అది గమనిస్తున్నాం. చాలా సానుకూలమైన పరిస్థితి ఉన్నది. వారు ఒక్కటే ఆలోచిస్తున్నారు, ఈరోజు ఈ ఉప ఎన్నిక కారణంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం కానీ, నష్టం కానీ ఏమీ లేదు. ఎందుకనంటే ఆ ప్రభుత్వం కొనసాగడంలో కానీ, ఆ ప్రభుత్వం పడిపోవడంలో కానీ ఇది ఏమాత్రం పాత్ర వహించదు. కాబట్టి మా వైపు నుంచి ప్రశ్నించే గొంతు కావాలి. అది వాళ్ళ భారతీయ జనతా పార్టీ అయితే బాగుంటది అనేది వాళ్ళ పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ కోటేశారు మేధావులందరూ. కాబట్టి మళ్ళీ అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఈ రోజు దేశం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరోసారి రాబోతుందనేది చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని కనుక గెలిపించుకుంటే మరింత కేంద్రం వైపు నుంచి మన ప్రాంతానికి నిధులు కానీ, అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇవాళ ఈ పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారు. రెండోది, పట్టభద్రులకు ఇచ్చిన అనేక వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలంటే వారికి ప్రశ్నించే గొంతుకగా ఉండాలి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, గతంలో చేసిన ఉద్యోగాలు భర్తీ చేయడం తప్పితే
కొత్తగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు, భవిష్యత్తులో చేస్తుందనే ఒక ఇది కూడా ఏం లేదు. ఎందుకంటే అలవి కాని వాగ్దానాలు అనేకం చేశారు, అవి నెరవేర్చే అవకాశం లేదు అనే ఒక విషయం పట్ల స్పష్టత ఇవాళ ప్రజలకు వస్తున్నది. ముఖ్యంగా మేధావులు తొందరగా దాన్ని గ్రహించగలుగుతారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ ఇవన్నీ కూడా తొందరగా గ్రహించగలుగుతారు. అందుకోసమే ఇప్పుడున్న పరిస్థితిలో స్పష్టంగా వాళ్ళందరికీ కూడా విషయం అర్థమైంది. మోసం చేసిండ్రు ఇంత తక్కువ సమయంలో. ఇందులో అనేక యాంగిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత అవినీతి విషయంలో కూడా ఎన్నో విషయాలు చెప్పిండ్రు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అనేక విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. అటువైపు ఏదైతే మేడిగడ్డ విషయంలో కానీ, ధరణి విషయంలో కానీ, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, ఇతరత్ర అనేక విషయాలలో ఇది కాంప్రమైజ్ అయిపోతున్నారు. అందుకోసం వీరికి ఒక విధమైన ఒక హెచ్చరిక పంపాలంటే ఈ యొక్క ఎన్నిక ద్వారా పంపాలి అనే ఒక విషయం ఆలోచన చేస్తున్నారు. ఇంకొకటి ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న యొక్క సంఖ్యలో విజయం సాధించలేదని మొన్నటి పోలింగ్ బట్టి తేలిపోయింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వస్తే మాకు ఒక అండగా ఉంటది అనేది చాలా స్పష్టంగా ఇవాళ మేధావులు, మరి పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందుకోసమే వారిని మేము ఈ రోజున వారిని అందరినీ కూడా మేము అర్థిస్తున్నాం. ఈ ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని వారు కూడా అదే విధంగా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న మేము ఆ విధంగా ఇవ్వలేకపోయినాం, కానీ ఉప ఎన్నికల్లో ఈసారి మీకు అవకాశం ఇస్తామని కూడా మేము కలిసిన చోట ప్రతి చోట కూడా వారు తెలియజేస్తున్నారు. కాబట్టి తప్పక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఈ ఎన్నికల్లో గెలుపొందుతాననే సంపూర్ణ విశ్వాసం నాకున్నది. రైట్. బక్క జడ్సన్ గారు మనతో ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇటీవలే ఆయన సస్పెండ్ చేశారు. ఆయన ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. జడ్సన్ గారు, మీరు ఇండిపెండెంట్ గా బరిలో దిగడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? మీకు నిరుద్యోగుల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నమస్కారం అన్న. నేను 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎన్ఎస్ఏకెళ్ళి మొదలుపెట్టి మొన్న సస్పెండ్ వరకు ఎక్కడ పార్టీ మారకుండా ఏ ఒక్క అభ్యర్థి కూడా వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రతి అభ్యర్థిని గెలిపించడానికి నేను స్థానిక సంస్థ ఎన్నికల ముందు మొదలుపెట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు అందరి కోసం నేను పనిచేయడం జరిగింది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు చూసుకుంటే నేను హైకోర్టులో కానీ లేకుంటే ఈడీ కానీ సిబిఐ కానీ దాదాపు 179 కేసులు వేయడం జరిగింది. వాటిపైన 100 కేసుల తర్వాత ఎవడి పాలయ్యారో తెలంగాణ పుస్తకం కూడా రాసిన. అంతేకాకుండా నేను కింద గ్రామ స్థాయి సర్పంచ్ నుండి మొదలుపెట్టి రాష్ట్రపతి దాకా, గవర్నర్ గారి ముందు మొదలుపెట్టి రాష్ట్రపతి దాకా ప్రతి ఒక్కరిని నేను పర్సనల్ కలిసి ఇక్కడ తెలంగాణ జరిగినటువంటి అవినీతి పైన కానీ, అక్రమాల పైన కానీ, లీకేజీల మీద కానీ, ధనదోపిడీ గురించి కానీ ప్రతి దానిపైన నేను ఫిర్యాదులు చేయడం జరిగింది. టిఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ వరకు. కానీ నేను ఎప్పుడైతే ప్రభుత్వం నాకు ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా ట్రై చేసిన, టికెట్ రాలేదు. అయినా కానీ నేను ప్రతి ఎమ్మెల్యే పైన, అక్రమాల పాల్పడిన మంత్రుల పైన ఛార్జ్ షీట్లు తీసి మరీ తిరిగి పనిచేసి గెలిపించడం జరిగింది. ఏ ఒక్క ఎమ్మెల్యే నుండి కానీ లేకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఎవరి నుండి కూడా ఒక్క పైసా నేను ఆశించకుండా నా సొంత ఖర్చుతో నా ఇంట్లో పిల్లల నోర్లు కొట్టి నేను పార్టీ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ 34 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలు 33 సంవత్సరాలు పనిచేసి పోయేటప్పుడు వారికి ఒక శాల్వా కప్పి బొకే ఇచ్చి ఇంటికి పంపుతారు. నన్ను మాత్రం 34 సంవత్సరాలు పనిచేసిన తర్వాత గాంధీ భవన్ నుండి నన్ను మెడల్ నొక్కి బయటికి నెత్తాను. ఏ ఒక్క నాయకులు కానీ ఎవరు కానీ నేను చేసిన పనిని గురించి కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. నేను ఆ స్వార్థ ప్రయోజనం కోసం ఏ రాజు కూడా వెంపర్లాడలేదు. నేను వేసిన దాన్ని ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణి పైన అక్రమాలు పడ్డ 74 కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న నవీన్ మిత్తల్ గారిని నువ్వు ఏ విధంగా పెట్టుకున్నావు అనేది నేను అడగడం జరిగింది. అదే కాకుండా పంచాయత్ రాజ్ లో రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మరి ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియా ఎందుకు మారుస్తారు? శ్రీనిధిలో ఉన్నటువంటి 4 లక్షల సిమ్లు కొని ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ముఖ్య భూమిక పోషించినటువంటి మరి విద్యాసాగర్ రెడ్డి ఉండో ఆయన వెనక సీఎం వెనకనే ప్రతిసారి ఉంటాడు. ఆయన ఎందుకు తీస్తలేరు అని చెప్పి నేను అడగడం జరిగింది. నేను ప్రశ్నించినందుకు నా పార్టీ నుండి సస్పెండ్ చేసిండు. ఈ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి ప్రశ్నించడం మించిన ఇంకొక మనకు అర్హత ఇంకేం కావాలి?
కాబట్టి నేను డిసెంబర్ 15 తారీఖు యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ లో పోటీ చేయబోతున్నా. నేను ఒక ప్రశ్నించే గొంతుగా, ఒక నిరుద్యోగుల పక్షాన గాని, ఉద్యోగుల పక్షాన గాని, లేకుంటే పేపర్ లీక్ అయిన బాధితుల గురించి గాని, ధరణి బాధితుల గురించి గాని, 317 జీవో బాధితుల గురించి గాని, 46 జీవో బాధితుల గురించి గాని నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే జెంకో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళతో నిలబడ్డా. ప్రభుత్వం వచ్చిన 10 రోజులలో 46 జీవోకు మనం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, మాట మీద నిలవాల్సిన అవసరం ఉంది. మనం మాట తప్పినాం కాబట్టి నేను 46 జీవో బాధితులతో నేను దీక్షలో కూర్చోవడం జరిగింది. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ వేయాలని అన్నా. నేను అదే జనార్దన్ రెడ్డి ఎవరి హయాంలో ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందో ఆయనను తీసుకొని వచ్చి ఈ రోజు బొకే ఇచ్చి ఇంటికి పంపడం జరిగింది. అదే టీఎస్పీఎస్ కి చైర్మన్ గా మళ్ళీ తీసుకొచ్చి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఏ మహేందర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు డీజీపీగా ఉన్నాడో ఆ డీజీపీని తీసుకొని వచ్చి ఇప్పుడు రిటైర్ అంతా ఆయనను తీసుకొచ్చి టీఎస్పీఎస్ పెట్టడం జరిగింది. ఈ రోజు దేనిపైన కూడా యాక్షన్ లేదు. రింగ్ రోడ్డు పైన ఐఆర్బి కంపెనీకి వచ్చిన దానికి క్యాన్సలేషన్ లేదు. ఎక్కడ కూడా కమిషన్లు వేసుకుంటా, జ్యుడిషియల్ కమిషన్లు వేసుకుంటా పోయిండ్రు. జ్యుడిషియల్ కమిషన్లు ఇప్పటి వరకు వేసిన దాని మీద ఏం తేలింది, ఏమొచ్చింది? కాబట్టి రేపు జరగబోతున్న ఈ రోజు తెలంగాణలో నేను నిన్నటి దినాన ప్రెస్ క్లబ్ లో ఇచ్చిన ప్రెజెంటేషన్ 2,67,326 ఖాళీ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేంత వరకు నేను పోరాడతా అని నాతోని తెలంగాణ విట్టలను గాని లేకుంటే ప్రదీప్ అన్నను గాని నేను వాళ్ళని పెట్టుకొని నేను అక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, ప్రశ్నించడానికి గల అర్హత మించిన ఎమ్మెల్సీ కూడా వేరే అవసరం లేదు. కాబట్టి ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను బలపరచాలని నేను ఆల్రెడీ ఇప్పటికీ 570 కార్యాలయాలు తిరిగిన ఈ 5 నెలల్లో 22 గ్రౌండ్లు తిరిగిన, బార్ కౌన్సిల్ 36 బార్ కౌన్సిల్ కలిసిన. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నా మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను. జడ్సన్ గారు కంటిన్యూ చేద్దాం. మాతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా మీకు అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. 2 సార్లు దిలీప్ కుమార్, 2 సార్లు పల్లా రాజేశ్వర రెడ్డి. అయితే మీరు జీవో నెంబర్ 317 తెచ్చి భార్యాభర్తలను విడదీశారని, జీవో నెంబర్ 46తో నిరుద్యోగుల పొట్టగొట్టారని ఇలాంటి విమర్శలు, అంటే కొంత ఉద్యోగుల నుంచి కూడా ఉద్యోగులకు 1 నెల మేము వేతనాలు ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంది, మీరు ఇవ్వలేకపోయారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ఇలాంటి విమర్శలు కూడా మీపైనే ఉన్నాయి. అటు అడ్వాంటేజ్, ఇటు డిసడ్వాంటేజ్ రెండింటిని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఎలా ప్రచారంలో మీకు స్పందన వస్తుంది? కళ్యాణ్ గారు, మొదటగా ఇది పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనది, ప్రముఖమైనది. ఎందుకంటే విద్యావంతులు ఎంతో విజ్ఞతతోనే, విచక్షణతోని ఓటు వేసి తమ ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. మనం గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారిని, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, ఒక రామచంద్రరావు గారిని, డాక్టర్ రాజేశ్వరరావు గారిని, దిలీప్ కుమార్ గారిని, లేకపోతే పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, అంటే విద్యావంతులను, విజనరీస్ ని, సమాజానికి ఒక దారి చూపే వాళ్ళని, సమాజానికి ఒక ఆదర్శాన్ని చూపేటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటూ వస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒక మంచి విద్యావంతుని, మంచి విచక్షణతో నడుచుకునేటువంటి వాళ్ళను ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక ఇష్యూస్ సంబంధించి ఏ ప్రభుత్వమైనా కూడా ఒక జీవో తీసుకొచ్చినప్పుడు మంచి చేయాలనే ఆలోచిస్తారు. కానీ దాని కాలక్రమేణా కొన్ని సందర్భాల్లో ఆ జీవో వల్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇబ్బంది పడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో నెంబర్ 46 వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది బాధితులుగా వెళ్ళిపోయారు. అయితే అది కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని సవరిద్దాం అనుకున్న లోపే కోడ్ వచ్చింది. అయితే ఆ కోడ్ కంటే ముందు నుండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? జియో నెంబర్ 46 బాధితులారా రండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కోసం కృషి చేయండి, మేము జియో నెంబర్ 46ను రద్దు చేస్తాం, మీరు 2 నెలల సమయం ఇవ్వమండి అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా చెప్పాడు. అవును, మరి వారేం చేశారు? జియో నెంబర్ 46ను రద్దు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎందుకు గొంతెత్తడం లేదు? నేను
11 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. నేను బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ ని, 11 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నాను. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా అనేక సమస్యల మీద గొంతెత్తినటువంటి వాడిగా గుర్తింపు పొందాను. కాబట్టి తప్పకుండా నేను ఒక ప్రశ్నించే గొంతుగా, పరిష్కారం చూపేటువంటి నాయకుడిగా, ప్రజాసేవ చేసేటువంటి ఒక వ్యక్తిగా తప్పకుండా రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రజల పక్షమై, గ్రాడ్యుయేట్స్ పక్షమై, విద్యావంతుల పక్షమై తప్పకుండా నేను పోరాటం చేస్తా. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసే విధంగా వ్యవహరిస్తా. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా గల్లా ఎగిరేసుకొని ఈయన రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునేలా వ్యవహరిస్తే తప్ప వాళ్ళు తలదించుకునేలాగా ఎప్పుడు కూడా చేయనని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే రాకేష్ రెడ్డి గారు, మీకు ఇంతకుముందు గతంలో 4 సార్లు మీ దిలీప్ కుమార్ గెలిచినా, లేదంటే రాజేశ్వర రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచినా అప్పుడు మీకు ప్రజాప్రతినిధుల మద్దతు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మద్దతు ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే మీకు ఖమ్మంలో ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన కూడా పార్టీ మారి కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు. నల్గొండలో కేవలం సూర్యాపేట ఎమ్మెల్యే మాత్రమే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. వరంగల్లో కడియం శ్రీహరి మీ పార్టీ నుంచి గెలిచిన ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఒకరు ఉన్నారు. అంటే ఇంత తక్కువ మ్యాన్ పవర్ ఇప్పుడు చూస్తుంటే ప్రజాప్రతినిధుల సంఖ్య అయితే తక్కువ ఉంది. అంటే ఎలా మీకు సహకారం ఎలా లభిస్తుంది? ఈరోజు కేటీఆర్ గారు కూడా ప్రత్యేకించి ఒక మీటింగ్ పెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అంటే కోఆర్డినేషన్ కుదురుతుందా, ఎలా జరుగుతుంది మీకు? కళ్యాణ్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలియని కాదు, పాలిటిక్స్ ఇస్ వెరీ డైనమిక్. ఇట్ కీప్స్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఒక 5 నెలల క్రితం ఉన్నటువంటి వాతావరణం ఈ రోజు లేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్ ఉన్నారు, ఎంపీటీస్ ఉన్నారు, జెడ్పీటీస్ ఉన్నారు. అయినా కూడా ఎన్నిక ఓడిపోలేదా టీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి అసలు ఎమ్మెల్యే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? గతంలో హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అసలు బీజేపీకి పెద్దగా ఏం బలం లేదు. అయినా కూడా రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ గెలవలేదా? కాబట్టి అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిని బట్టి, పార్టీ యొక్క ప్రభావం బట్టి, వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి ప్రజలు ఓట్లు ఇస్తారు. ఈసారి నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. గ్రామాలలో చాలా మంది తిరగబడతా ఉన్నారు. గ్రామాల్లో మళ్ళీ బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మన లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాం. అంటే విద్యావంతులు అంటే ఓన్లీ అందరూ సిటీలో ఉన్నటువంటి వాళ్ళే ఉండరండి. విద్యావంతుల్లో రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, రైతు కూలీల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అదంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా నాకైతే పార్టీకి సంబంధించి పూర్తి కోఆర్డినేషన్ ఉంది. ఈ ఎన్నికను 4 సార్లు సక్సెస్ఫుల్ గా ఎదుర్కొన్నటువంటి పార్టీగా, ఎంతో అనుభవంతో దాన్ని ఏ రకంగా నిర్వహించాలి, మొత్తం ఎన్నికని ఏ రకంగా టూరింగ్ చేయాలి, ఏ రకంగా ప్రజలను మెప్పించాలి, ఒప్పించాలి, ఏ నెరేటివ్ బిల్డ్ చేయించాలనే విషయంలో ఒక ప్రావీణ్యత ఉన్నది పార్టీకి. దాన్ని నేను పూర్తిగా వినియోగించుకుంటా. నా పార్టీ బలంతో పాటు నాకున్నటువంటి సొంత ఇమేజ్ తోని ప్రజలకు చొచ్చుకెళ్లి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. రైట్. చాలా సుదీర్ఘకాలంగా గతంలో అశోక్ గారు మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశోక్ గారు, మీరు నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి, లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీ వంతు ప్రయత్నం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు చేశారు. ఎందుకు సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కానీ అటాక్ మొదలుపెట్టారు? మీరు ఈ ఎన్నికల్లో నిలబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి కూడా నిరుద్యోగుల తరపున కొట్లాడుతూ ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా అంశం ఏదైనా కావచ్చు, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1, అన్ని అంశాల మీద కొట్లాడాను. గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసింది. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ 5 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఇక్కడ అంశాన్ని ఏం పరిశీలిస్తామంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసింది. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటిదాకా ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్తున్నారు. ఇక్కడ అంశాన్ని ఇక్కడ బల్మూరి వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ గారు అక్కడ ఉన్నారు. ఆయన ప్రశ్నిస్తున్నాను, మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలలో గత గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా, మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిరా? మీరు ఇచ్చిన మేనిఫెస్టో గత గవర్నమెంట్ ఉద్యోగాలు కలుపుకొని 2 లక్షలు ఇచ్చారా, లేదా మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఫస్ట్ పాయింట్ మీరు సమాధానం చెప్పాలా.
9,210 ఉద్యోగాలు ఉంటే గత గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది, రీలిక్విషన్ ఆప్షన్ చేసిందని వాళ్ళు మోసం చేశారని మీరు మోసం చేస్తున్నారు. జీవో నెంబర్ 46 పైన గత గవర్నమెంట్ మోసం చేసింది. మీరు అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంటే పిల్లలు రోడ్ల పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పటిదాకా దానిపైన మీకు స్పష్టత లేదు. గురుకులాలపైన స్పష్టత లేదు. గత గవర్నమెంట్ 783 పోస్టులు ఇస్తే అవే పోస్టులకు ఎగ్జామ్ పెడుతున్నారు తప్ప ఒక్క పోస్టు పెంచలే. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను లెక్కలు చెప్పిన మీరు ఒక్క గుర్తు కూడా పోస్టు పెంచలే. గ్రూప్ 1లో పాత ఉద్యోగాలే. మీరు ఒక డిఎస్సిలో 4,500 పోస్టులు పెంచారు తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటిదాకా ఇవ్వలే. గత గవర్నమెంట్ లెక్కలు 30,000 ఉద్యోగాలు మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారు? నిజంగా మీరు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల గత గవర్నమెంట్ 90,000 ఉద్యోగాలు ఇస్తే 1,10,000 ఉద్యోగాలు మీరు లెక్క చెప్పాలా? మీరు గవర్నమెంట్ని నిరుద్యోగులని మోసం చేయడం కోసమే 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు. ఒక్క పోస్ట్ కూడా నింపలే. నింపే ఉద్దేశం మీకు ఏమైనా ఉన్నదా? ఇయర్ క్యాలెండర్ సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక మంత్రి కానీ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టిరా? ఇప్పటిదాకా 5 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి నియమించలే. మీకు సాగునీటి పారుదల ఉంటారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, వేరే మంత్రులు ఉంటాడు. అంటే విద్యాశాఖ పనికిరాని శాఖనా? గత 20 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ఇవాళ మీ ప్రభుత్వం కూడా విద్య పైన ఎలాంటి అభిప్రాయం గాని ఒక ప్రణాళిక గాని ఎన్నికల మేనిఫెస్టోలో క్లారిటీ ఇవ్వలే. ఇచ్చారు, 5 నెలలు అవుతుంది. వెంకట్ గారు రిప్లై ఇచ్చాక మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చాలా క్వశ్చన్స్ అడిగారు. అశోక్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు, చెప్పాక మాట్లాడదాం. వెంకట్ గారు 2-3 పాయింట్లు. ఒకటి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, విద్యాశాఖకు మంత్రే లేడు అనేది రెండో పాయింట్. దానికి ఏం చెప్తారు మీరు? ఫస్ట్కి వెళ్ళి మాట్లాడి అందరితో మాట్లాడిచ్చారు, అన్ని చెప్పండి. ఈరోజు ఏదైతే సంబంధించి ముందుగా ప్యానెల్ మెంబర్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీతో పాటు మీ కౌన్సిల్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్యానెల్ మెంబర్స్ అందరికి అందులో ఎవరో లేడుగా ఉంటే చెప్తాను. అదే ప్యానెల్ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈరోజు ఏదైతే సంబంధించి మా సోదరులు సరే బీజేపీకి వెళ్ళి మాట్లాడినరు, బీఆర్ఎస్కి వెళ్ళి మాట్లాడినరు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను మాట్లాడినరు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మాట్లాడినరు, 30,000 ఉద్యోగాలు మీ ఖాతానా వాళ్ళ ఖాతానా అని చెప్పి మాట్లాడినరు. కళ్యాణ, నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతా, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్ట, ఉద్యోగాన్ని కూడా మొత్తం కేసు ముడ్లు ఉన్నాయి, చిక్కుముడ్లు ఉన్నాయి తీసి ఉద్యోగ పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? ఆ కనీస స్పష్టత లేకుండా 3 నెలల వ్యవధిలో ఇదే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగక ముందు ఏ ఉద్యోగం పెట్టొద్దని చెప్పి ఇదే అశోక్ సార్ కానీ ఇదే జడ్సన్ అన్న కానీ సంబంధించిన వీళ్ళందరూ ఆ రోజు ఇదే రాకేష్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు అందరం కలిసి అన్నాం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగే వరకు ఏ ఒక్క ఉద్యోగం పెట్టొద్దని. అంటే ఏదైతే సంబంధించి ఫిబ్రవరిలో ఉన్న ఎగ్జామ్స్ ని అందరూ చెప్పిన మేరకు ఆ రోజు జర్నలిస్ట్ అడిగితే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగి ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని ఒక భరోసా కల్పించినామా కల్పించలేదా? ప్రక్షాళన చేసినామా చేయలేదా? అవును, 100%. 30,000 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్ నామమాత్రానికి ఇచ్చి అవి కోర్టు కేసులో చిక్కుముడ్లేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లున్నా ఏదైతే ఏపీలో అక్కడ సంబంధించిన జడ్జిమెంట్లున్నా ఉద్దేశపూర్వకంగా తప్పుడు జియోలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి వాళ్ళు ఏ ఒక్క ఉద్యోగ పత్రాన్ని కూడా ఏదైతే సంబంధించి మా యువకులకి అందజేయలే. అవన్నీ కేసు చిక్కుముళ్ళని విడదీసి వాటిని తీసేస్తే కూడా దానిపైన కూడా కల్వకుంట్ల కవిత గారు ధర్నా చేశారు. ఏది హారిజాంటల్ వర్టికల్, ఏది సుప్రీంకోర్టు వర్డిక్ట్ ప్రకారం తీసేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు తీసేసారని చెప్పి వాళ్ళు ధర్నా చేశారు. ఆ రోజు ఇదే అశోక్ సార్ గారు ఇది తప్పు అని చెప్పి వారు మాట్లాడారు. ఇంకోటి జియో 46 అంశం, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది మేము తీసేద్దాం అనుకున్నామా, ఆఖరి నిమిషంలో జియో 46 మేము రద్దు చేస్తామని చెప్పినాం. రద్దు చేయాలనే ఒక ఉద్దేశంతో ఉండే ఉద్దేశపూర్వకంగా 2 సెక్షన్ ఆఫ్ విద్యార్థుల మధ్యలో కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించింది. దానికి ఆఖరి నిమిషంలో సెలక్షన్ లిస్ట్ పెట్టేసింది. ఎలక్షన్ ఏదైతే కోడ్ రాక 2 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టేసిన తర్వాత ఇదే అశోక్ సార్ ఇదే జడ్సన్ అనే సంబంధించిన ప్రతి ఒక్కరు ఈ రోజు పోటీ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జియో 46 వాళ్ళు ఆ రోజు సెలక్షన్ లిస్ట్ లో వచ్చిన విద్యార్థుల తరఫున
ఇప్పుడు బల్మూరు వెంకట అశోక్ ఇద్దరికి డ్రామాలు పనిచేయండి. అశోక్ నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ, అశోక్ నిలబెట్టింది రేవంత్ రెడ్డి, అశోక్ నిలబెట్టింది అక్కడ బల్మూరు వెంకట. మీరు ఇద్దరు ఒకటే, మీరు ఇద్దరి డ్రామాలు పనిచేయండి. బాగా డ్రామాలు ఆడుతున్నారు ఛానల్ ముందు కూర్చొని. నువ్వు పోయి నిమ్మరసం దాగిపిస్తావు బల్మూరు వెంకట. ప్రాణాలు సైతం ఈ రోజు ఆయనను నా ఓటు చిచ్చనికి ఆయన తీర్మానం ఎమ్మెల్సీ చేయడానికి ఈయన రేవంత్ రెడ్డి గారు డ్రామా ఆడి ఈ రోజు ఒక చికెన్ లెక్క ఒక చికెన్ తిప్పినట్టుగా ఈ రోజు అశోక్ను తింపిండు. ఇది చెప్పండి వాస్తవమా కాదా? పట్టభద్రుల ఎన్నికల మోసం చేస్తారు. ఈ రోజు నొక్కడానికి ఎన్ని కుట్రలు చేస్తారు మీరు, ఎన్ని కుట్రలు చేస్తారు. నువ్వు కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఏం ఉద్యమం చేశారు ప్రభుత్వం మీద, ఏం పోరాటాలు చేసిండ్రు? బల్మూర్ వెంకట్ నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నావు. నువ్వు మెల్లగా మాట్లాడాలి, గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు, మెల్లగా సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం సబ్జెక్ట్ మీద వెళ్దాం, మనం వ్యక్తిగతంగా వద్దు, సబ్జెక్ట్ మీద వెళ్దాం. చెప్పండి. కడుపు రగిలిపోతున్నాడు, ఇంత అబద్ధాలు, ఇంత కుట్ర చేస్తున్నా, కడుపు రగిలిపోతుంది. ఇంత కుట్రనా? ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? వెంకట్ గారు చెప్పిన దాని మీద మీ అబ్జెక్షన్ ఏంటి? సార్ ఆయన రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నాడు, కూల్ గా మాట్లాడాలి, ఆపోజిషన్ లెక్క మాట్లాడద్దు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అశోక్ సారు ఇద్దరు కలిసి గతంలో ఇద్దరు కలిసి జైలుకు పోవడం జరిగింది. వాస్తవం ఆయన దీక్ష కూర్చున్నాడు. అశోక్ గారు మొన్న 15 రోజుల నెల రోజుల కింద దీక్ష కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టిండు. హాస్పిటల్పై ఆయననే నిమ్మరసం ఇచ్చిండు, ఆయననే పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా చేస్తారు. దీని వెనుక ఉన్నది మొత్తం రేవంత్ రెడ్డి గారు నడిపిస్తుంది డ్రామాను ఒడగొట్టడానికి. పార్టీలకి బయటికి వెళ్ళగొట్టిన టికెట్ ఇవ్వాల్సి వస్తుందని ఈ రోజు తీర్మానం మల్లయ్యకు టికెట్ ఇవ్వడానికే నన్ను బయటికి వెళ్ళగొట్టిండ్రు. ఈ రోజు నేను గెలిచే అవకాశం ప్రజలలో నాకు సింపతి ఉందని ఆ సింపతి తీసేయడానికి ఈ అశోక్ నాన్నతోని రంగంలో దించిండు వయా బల్మూర్ వెంకట్. అట్లకెళ్ళి దించిండ్రు. దించి ఈ రోజు ఇదంతా కలిసి డ్రామాలు అంతా కలిసి వీళ్ళంతా ఆడుతున్నారు. అశోక్ ఎవడో తెలియనట్టు ఈయన అశోక్ బల్మూర్ నడుగుడు, మళ్ళీ బల్మూర్ వచ్చి ఈయన నడుగుడు. ఏం డ్రామా సార్ ఇది? డ్రామా సార్ భలే పనిచేస్తున్నారు. నిలువున ముంచింది. ఈ రోజు ఆ రోజు అశోక్ సార్ ఎందుకో ఇంద్ర పరికరాలు దీక్షల కూర్చోలేదు. 46 జీవోలకు నాకు టికెట్ ఇవ్వలే. నేను కొట్లాడి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. గెలిపియడానికి ఈయన బల్మూర్ వెంకట్ అక్కడ నిలబెట్టిండ్రు. అక్కడ నీకు వచ్చిన ఓట్లు 3000 ఓట్లు వచ్చినా గానీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. యువకుడు మేము అంత సంతోషపడ్డాం. ప్రజలు ఏమన్యాయం చేసిండ్రు? ఈ రోజు మేము ప్రశ్నిస్తే మీకు ఎందుకంటే కోపము? ఈ రోజు జనార్దన్ రెడ్డి అనేటువంటి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన మీరు బొకే ఇచ్చి ఏ విధంగా పంపారు? దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆయన మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయలేదు? ఆయన ఎందుకు మీరు కస్టడీలోకి తీసుకోలేదు? ఎందుకు కస్టడీలో తీసుకోలేదు? మీరు అధికారులు మీరెందుకు గొంతెత్తి మాట్లాడారు? మేము మాట్లాడలే. కడుపు మాది ప్రజల నుండి మేము పక్షాల మీద నిలబడ్డా మేము ఈ రోజు వర్గం గొంతెత్తాలి. నువ్వెట్ట గొంతెత్తావు? ఆయన దింపింది రేవంత్ రెడ్డి రంగంలో నొడగొట్టడానికి.
అదే దానిపైన అడుగుదాం. అశోక్ గారు జెర్సన్ గారు చెప్తున్న అలిగేషన్ మిమ్మల్ని దింపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. దానికి మీరేం చెప్తారు అశోక్ గారు? రసం ఇచ్చిందా లేదా అడగండి. అది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓడించాలనే నేను తీస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఓడించి కాదు, కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి దిగుతున్నా. ఇవాళ ఆయన పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిన పోటీ చేస్తా ఉన్నాడు. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు, నీకు ఆదనట్లేదు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా, 1,10,000 ఉద్యోగాలు చెప్పాలి. గ్రూప్ 783 ఉద్యోగాలు పెడతారా పెట్టారా చూడాలా. జీవో నెంబర్ 46 ఎప్పుడు చేస్తారు? 5 నెలలుగా చెప్తున్నారు. ఎప్పుడు అమలు చేస్తారు? డేట్ చెప్పండి. ఎన్నికలు అయిపోయినా చేస్తారా, ఎన్నికల ముందు చేస్తారా, ఎప్పుడు చేస్తారా? డేట్ చెప్పండి. జీవో 40,000 పోస్టులు పెంచాలా? గుర్తుల వాళ్ళది రీలిక్విడేషన్ ఆప్షన్ పేరుతో నాటకాలు ఆడారు. కోర్టుల కేసు నడుస్తుంది. ఈ 3 చేయాలి. హైదరాబాద్ ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులు అనే వాళ్ళకు 75% ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చిన్న ప్రాసెస్ మొదలు పెట్టలేదు. మీరు ఎన్నికల కోసమే హామీ ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ప్రేమేందర్ రెడ్డి గారితో ముందు మాట్లాడదాం. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు కూడా బీజేపీ పోటీ చేసింది. ఎప్పుడు మీకు బీజేపీకి ఆ నియోజకవర్గంలో ప్రధానంగా మద్దతు లభించలేదు. దానికి కారణం ఏంటంటే ఖమ్మం, నల్గొండ లాంటి కాడ కొంత కమ్యూనిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనిస్టు సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు సహకారం ఎలా లభిస్తుంది? ఏం చెప్తారు? వాళ్ళకి ఏం హామీ ఇస్తున్నారు మీరు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 1983 సుమారుగా ఆ టైంలో మేము మా డాక్టర్ రాజేశ్వరరావు గారు ఇదే పూర్తి 8 జిల్లాల నుంచి అప్పుడు గెలిచాం. తర్వాత ఒక 2 టర్ముల కంటే ముందు మా రామ్మోహన్ రావు గారు పోటీ చేశారు. చాలా నియరెస్ట్ కు రావడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రాంతంలో బలం లేదు, లేకపోతే ఆదరించరు అనేది నిజం కాదు. రెండోది, మాకు ఎప్పుడూ లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి మేము ఎంతగానో కృషి చేయడం కారణంగా పార్టీ పరంగా ఈ అన్ని ప్రాంతాల్లో, ఖమ్మం గాని, నల్గొండ గాని, వరంగల్ ప్రాంతంలో పార్టీ అభిమానులు పెరిగారు, పార్టీ బలపడ్డది. నేను వ్యక్తిగతంగా విద్యార్థి రాజకీయాల నుంచి నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం 317 జీవో పైన బండి సంజయ్ గారితో పాటుగా నేను అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం, అదే అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ వచ్చాం. దీనన్నింటిలో ముఖ్యంగా విశ్వసనీయత అనేది ముఖ్యం. ఇక్కడ ఇప్పుడున్న దీంట్లో పట్టభద్రులు గాని, మేధావులు గాని చూస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, ఇలా విశ్వసనీయత కలిగిన నాయకులు ఎవరు ఇవాళ ఒక సిద్ధాంతంతో, ఒక మాట పైన, ఒక విధానం పైన పనిచేసే అభ్యర్థి అని చెప్పి చూస్తున్నారు. ఈరోజు నేను వరంగల్ జిల్లాలో నేను గతంలో అనేక సంవత్సరాల నుంచి పనిచేయడం కానీ, మిగతాయి కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను గత 3 సంవత్సరాల క్రితం ఈ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇప్పటికి కూడా అందరూ గమనిస్తున్నారు. ఇవాళ మిగతా అభ్యర్థులందరూ కూడా ఏ విధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు చూస్తే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పార్టీని మార్చలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా బెదిరించలేదు, ఏ విధంగా ఊరికే ఏదో మాటలు చెప్పి వచ్చిన యొక్క వ్యక్తి కాదు. ఒక స్పష్టమైన యొక్క విధానంతో ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం పనిచేస్తున్న యొక్క వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అనే విషయాన్ని వాళ్ళ గమనించడం జరిగింది. కాబట్టి నా జీవితం కానీ, నా యొక్క పూర్తి యొక్క లక్ష్యం ఈ రోజున ముఖ్యంగా ఈ యొక్క ప్రాంత పట్టభద్రుల కోసం, విద్యావంతుల కోసం, ఉద్యోగుల కోసం, రిటైర్డ్ ఉద్యోగుల కోసం, నిరుద్యోగుల కోసం, టీచర్స్ కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కరించడంలో నేను పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా పరిష్కారం కూడా ఇవాళ ముఖ్యంగా ఏంటంటే, ప్రజలందరూ కూడా చూస్తున్నది, మేధావులు చూస్తున్నది అంటే, దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వాన్ని బలపరిచే అవకాశం మాకు ఈ యొక్క విద్యావంతులం మేము బలపరుస్తున్నాం అనే యొక్క సంకేతాన్ని ఇవ్వాలి. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, దేశం ఒక అభివృద్ధి చెందిన దేశం అయితేనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
అందరికీ ఆర్థిక పరిస్థితి మెరుగైతుంది. కాబట్టి అది జరగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇవాళ మరొకసారి ప్రధానమంత్రి అవుతున్న యొక్క వ్యక్తికి మనం మద్దతు ఇస్తేనే మన ప్రాంతానికి ఉపయోగం జరుగుతుంది. అదే విధంగా మన పక్షాన ఇప్పుడున్న యొక్క ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని, గతంలో బీఆర్ఎస్ విషయంలో గాని పోరాడగలిగే పార్టీ ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అని చెప్పి మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఇవాళ నన్ను గెలిపించాలనే వాళ్ళను ఇవాళ అదే విషయం పైన ఉన్నాను. రైట్, ఫైనల్ గా అంటే ఇదే టికెట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ప్రకాష్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న సీనియర్ నేత, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. అదే సమయంలో గతంలో మీరు పోటీ చేసినప్పుడు మీతో పాటు ఉన్న రాకేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి అయ్యారు. మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? వీళ్ళందరి సహకారం లభిస్తుందా మీకు? తప్పకుండా యావత్తు భారతీయ జనతా పార్టీ గాని, భారతీయ జనతా పార్టీని యొక్క జాతీయ భావాలు కలిగిన అనేక సంస్థలు గాని, ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించని అనేక మంది మరి తటస్థులైన యొక్క మేధావులు, విద్యావంతులు ఇవాళ సంపూర్ణమైన యొక్క సహకారాన్ని ఇస్తున్నారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేయడం కానీ ఏ విధంగా పనిచేస్తున్నానో చూసిన తర్వాత ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని ఒకసారి గెలిపించాలనే ఒక ఆలోచనతో ఈ రోజు విద్యావంతులు ఉన్నారనేది నాకు చాలా స్పష్టమైంది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అనేక మందిని కలుస్తున్న సమయంలో వాళ్ళు వెలిబుచ్చుతున్న యొక్క అభిప్రాయాలను బట్టి నేను చెప్తున్నాను. ఎందుకనంటే సంపూర్ణమైన యొక్క అవకాశం ఉన్నది. ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క గాలి కూడా ఇవాళ తెలంగాణలో వీస్తున్నది. అత్యధికమైన యొక్క పార్లమెంట్ సీట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. కాబట్టి ఇక్కడ కూడా ఇవాళ బీజేపీని గెలిపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరి మాకు బాగా మరి కొద్దిగా బలహీనంగా ఉండే యొక్క ఖమ్మం జిల్లాలో సైతం ఇవాళ భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే యొక్క పరిస్థితికి వచ్చిందంటే ప్రవీణ్ రెడ్డి గారు, ప్రధానంగా మీకు పోటీ ఎవరి నుంచి ఉంది? ఈ అభ్యర్థుల్లో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి? ప్రధానమైన యొక్క ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ ఇవాళ. అంతే, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అబద్ధాలే మాట్లాడుతున్నారు. వాళ్ళ కాంగ్రెస్ అంటేనే అబద్ధాల మయమైపోయింది. ఇవాళ మిగతా యొక్క అభ్యర్థుల విషయంలో కూడా అభ్యర్థుల నుంచి కూడా నాకు తప్పక సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ వస్తాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఈ రోజున్న యొక్క పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలిగే యొక్క పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. అటు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకోసమే ప్రజలు ఇవాళ బీజేపీ అయితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. రైట్, అశోక్ గారు, మీరు విద్యార్థి అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపారు, విద్యార్థి సమస్యల మీద పోరాటాలు చేశారు. మీరు విద్యార్థుల ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారా, అంటే నిరుద్యోగుల ఓట్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారా? మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఎవరు కనిపిస్తున్నారు మీకు? నేను కంప్లీట్గా నిరుద్యోగ వ్యవస్థ మీదనే కొట్లాడుతున్నా. ఇవాళ ప్రధాన పార్టీల వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా విద్యార్థులతో నడిచిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం మాత్రమే ఇవాళ వాళ్ళు పోటీ చేస్తున్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వు, లేదంటే ఎంపీ ఇవ్వు, లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వు, అంటే వాళ్ళ పదవులు కావాలా. నిరుద్యోగ సమస్యలు తెలియవు. జీవో నెంబర్ 46 గురించి రోడ్డు ఎక్కరు, గురుకుల గురించి మాట్లాడరు. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉంది. గత గవర్నమెంట్ 10 ఏళ్ళు అదే మోసం చేసింది. వీళ్ళు 5 నెలల కాలంలో 10 ఏళ్ళ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రణాళిక, కనీసం ప్రణాళిక లేదు. ఒక ఐఏఎస్ ఆఫీస్ సమీక్ష జరపలేదు, ఒక మంత్రి సమీక్ష జరపలేదు. వీళ్ళు కూడా 100% మోసం చేస్తారు. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, కానీ గత గవర్నమెంట్ ఇచ్చిన 90,000 ఉద్యోగాలు కలుపుకొని 2 లక్షలు అంటున్నారు. అంటే వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు 1,10,000. ఆ 1,10,000 ఉద్యోగాలు ఏమి ఇస్తారో కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే గ్రూప్ 2లో ఒక్క పోస్ట్ కూడా పెంచడానికి శాతగాని వీళ్ళు ఒక్క ఉద్యోగం కూడా నింపరు. వీళ్ళు స్థానిక కూడా 75% వింటారు. హైదరాబాద్ నాన్ లోకల్ కబ్జాలు ఇవాళ కొనసాగుతుంది. సాఫ్ట్వేర్లో తెలంగాణ బిడ్డలు 10% కూడా లేరు. ఫార్మా రంగంలో ఆ 5% కూడా లేరు. మొత్తం సీమాంధ్రులే హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ నిరుద్యోగి జరిగిందేంటి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. 10 లక్షల మంది ఉద్యోగాలు దొరకక, పెళ్లిళ్ళు కాక, మానసిక సంఘర్షణతో ఇవాళ విలవిల్లాడిపోతున్నారు. రైతు ఆత్మహత్యల కంటే కూడా ఇవాళ విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ పెరిగిపోయినవి. ఈ ప్రభుత్వాల కనీసం సోయి కూడా లేదు. వీళ్ళు ఎన్నికల్లో ఎలా గెలుపొందాలా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలా, మళ్ళీ ఎంత సంపాదించాలా, ఇవాళ బ్లాక్ మెయిలర్స్ అనే వాళ్ళే రాజకీయాలకు వచ్చి శాసించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగుల మధ్య వీళ్ళు తిరుగుతున్నారా? తిరగరు.
జస్ట్ అసెంబ్లీలో కేవలం 10 రోజుల పాటు ముచ్చటగా కనబడతారు తప్ప నిజంగా ఒక్కొక్క నోటిఫికేషన్లో గందరగోళాలు, ప్రతి నోటిఫికేషన్లో గందరగోళాలు ఉంటాయి. ఓ కేసేమో కోర్టు పోతుంది, ఇంకోటి పరీక్ష రద్దు అవుతుంది, ఇంకోటి మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఇన్ని రకాల అంటే గ్రూప్ 4ల సమస్యలే, గ్రూప్ 1ల సమస్యలే. వీళ్ళ యొక్క మాటని పట్టించుకుంటాడు, వినతి పత్రం తీసుకుంటాడు లేడు. జనం మధ్య నడిచే వాళ్ళు, నిరుద్యోగుల కోసమే కొట్లాడే వాళ్ళనే ఇవాళ నిరుద్యోగులు ఎన్నుకోబోతున్నారు. ఈ ప్రధాన పార్టీలు ఎవ్వరు కూడా నా ఇండిపెండెంట్ అభ్యర్థికి వీళ్ళు పోటీ కాదు. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా నిరుద్యోగుల సమస్యల గురించి అవగాహన లేదు, మాట్లాడతలేరు, వాళ్ళ నడవడం లేదు. వీళ్ళు ప్రభుత్వం తరపున ఎన్నికైన తర్వాత మాట్లాడడం కూడా అవకాశమే ఉండదు. ప్రభుత్వం ఏం చెప్తా తలవుడిపాలు తప్ప నిజంగా ఒక పనిచేస్తున్నారు అంటే పనిచేయడం లేదు. మరొక మాట అన్నాడు, టిఆర్ఎస్ ఓడించడం కోసం కాంగ్రెస్ మద్దతు తెలిపిన కాంగ్రెస్ బల్మూరు వెంకట నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఇంకోసారి బల్మూరు వెంకట మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతుంటే కుదరదు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల కాలంలో రోడ్డు మీద నిలబడ్డది, 12 కేసులు పెట్టించుకున్నది, జైలు పోయింది అశోక్ సారు. కానీ మీరు ఎవరు కూడా పోలేదు, ఎవరు కూడా నిలబడలేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రైట్, ఓకే. జడ్సన్ గారు మీరు చెప్పండి, మీకు క్లారిటీ వచ్చిందా? అశోక్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు, మీరేమో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది అంటున్నారు. మీరు కాంగ్రెస్ను ఓడించడానికి పోటీ చేస్తున్నారా, గెలవడానికా? సార్ కరెక్ట్గా ఇది ఒక నెల 15 రోజుల క్రితము అశోక్ గారిని దీక్షలో కూర్చోబెట్టిందని చెప్పి అప్పుడే 46వ జీవో నవీన్ చెరి వీళ్ళతో నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ఈయనతో ఎమ్మెల్సీ నిలబెట్టబోతుండ్రు. నవీన్ ఈయన దీక్షలో కూర్చున్నది దీనికోసమే, ఈయన కూర్చోబెట్టింది బల్మూరు వెంకట్. ఖచ్చితంగానే పోటీ చేస్తాడంటే 46 లేదన్న ఆయన పోటీ చేస్తలేడు, మా కోసమే కూర్చున్నాడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నిన్ను చూస్తా ఉండు, ఆయన నిలబడకుండా పేరు తీసి పేరు పెట్టి దగ్గర పోయిండు. విద్యార్థి రాజకీయ పార్టీ వాళ్ళ దగ్గర పోయిన అన్ని పార్టీల చూడండి. రాత్రి నన్ను నమ్మి విద్యార్థి రాజకీయ పార్టీ నాకు వచ్చి బేషరతుగా మద్దతు తెలపడం జరిగింది. అశోక్ డ్రామాలు పనిచేసాయి, నిరుద్యోగాలను మోసం చేసి పనిచే వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుడు పనిచేసేవి, నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని బతుకుడు పనిచేసాయి, నిరుద్యోగుల పేర్ల మీద బతుకుడు పనిచేసాయి. కోచింగ్ సెంటర్ లైవ్ లో పెంచుకోవడం, లేకుంటే కోచింగ్ సెంటర్ కు దానికి ఆదాయం పెంచుకోవడం, సుధీర్ రెడ్డిని మోసం చేయకు. 46 జీవుల నిరుద్యోగులను మోసం చేస్తున్నా. ఈ రోజు నువ్వు తీర్మాన్ మల్లయ్య కన్నా డేంజర్ గానీ నువ్వు గుర్తుపెట్టుకో. నీ అసలు తీర్మాన్ మల్లయ్య డేంజర్ అని నువ్వు అంటున్నావు కదా, బ్లాక్ మెయిలర్ అని. ఆయన కన్నా నువ్వు డేంజర్ అయినా నీ మీద వీడియోలు చేసుకుంటూ బతికు తిరుగుతా ఉండు. ఈ రోజు వెనక ఉంది మీరందరూ గోతులతో పని చేస్తా ఉంటారు. క్లారిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి వదిలిన బాణం ఇది, కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణము. కాంగ్రెస్ పార్టీకి బయటికి వెళ్ళగొట్టిండ్రు, పబ్లిక్ సింపతి దొరుకుతుంది కాబట్టి ఈయనను ఒకసారి కోచింగ్ సెంటర్ బల్మూరు వెంకట నిమ్మకాయ రసం దాయిపించిండు. ఇది జనం అందరికి తెలిసింది, జనం మొత్తం తెలుసు. చేయండి కానీ నిరుద్యోగులను ముందు పెట్టి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొద్దు. నిరుద్యోగులను మోసం చేసే విధంగా కేసులు ఇవన్నీ మాకు బాగా తెలుసు. మాకు మీరే అశోక్ గారిని నిలబెట్టారు అనేది జడ్సన్ గారు అంటున్నమాట. చెప్పండి ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయండి. స్పష్టంగా ఏదైతే సంబంధించి అశోక్ సార్ కాదు, జడ్సన్ కాదు, ఇంకెవరు కూడా మా ప్రత్యర్థి పార్టీలు కూడా ఒక సమస్య ఉందని చెప్పి ఆందోళన ధర్నా చేస్తే ఇది ప్రజాప్రభుత్వం అని మేమే చెప్పినాం. సమస్యలు ఎక్కడ ధర్నా చేసినా ధర్నా చౌక్ లో పర్మిషన్లు మేమే ఇచ్చినాము. ధర్నాలు చేస్తున్నా కానీ వెళ్ళి వాళ్ళ సమస్యలు విని ఆ ప్రతి సమస్యని ఒక విషయము అరే మాట్లాడుతున్నప్పుడు ఓపిక లేక చెప్పేటప్పుడు ఓపిక లేక మధ్యలో మాట్లాడితే మీరు మాట్లాడినప్పుడు ఎందుకంత కోపం ఎందుకు వినొచ్చు కదా చెప్పండి. ఇంకోటి ప్రతి దానికి సంబంధించి
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ పోయినా జియో 46 ఆకాశం కదా జియో 46 మీరు పరిష్కరించమని చెప్పి టెక్నిక్ సంబంధించి టెక్నిక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పి ఇమిడియట్ గా గవర్నమెంట్ పోయి సంబంధించిన విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు అంటే మీ మీద అది కాదు మీ మీద నేరుగా వస్తున్న విమర్శ ఏంటంటే జెర్సన్ గారు అంటుంది బీజేపీ పార్టీ పెట్టింది అంటే మీరు అశోక్ గారిని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి మీరే నిలబెట్టారు. అశోక్ అనేది దీక్షలో ఉంటున్నది రేపు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి డ్రామా మొదలు పెట్టారు. ముందే చెప్పిన మీరు వాళ్ళ లైవ్ లో తీసుకొని అడగని చెప్తారు, నవీన్ నాయక్ లైవ్ లో తీసుకొని అడగని చెప్తారు, చర్యని తీసుకొని అడగని చెప్తారు. ఎందుకంటే ఈ డ్రామాలన్నీ వెంకటి డ్రామాలు బంద్ చేసి చిన్న ఏజ్ మంచి రాజకీయాలు చేయి, మంచి రాజకీయాలు ఎమ్మెల్సీ అయినావు, ఈ కుట్రలలో పాల్గొనకు నువ్వు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేయకు నువ్వు అదేదా ఆల్రెడీ నువ్వు బక్రా అయిపోయినావు, నువ్వు హుజరాబాద్ లో బక్రా అయిపోయినావు, 3000 ఓట్లు తీసుకొచ్చింది ఈటర్ రాయడానికి గెలిపి ఎరగా వాడిండు అశోక్ ఒక ఎరా ఎమ్మెల్సీ కాదు, అలా బొంగాదు, అదేమన్నా వాయించడానికి కాదు. ఈరోజు తీర్మానం గెలిపేయడానికి నా ఓల్స్ చేసడానికి అశోక్ రంగంలో తీసుకెళ్ళు. అశోక్ నువ్వే రంగంలో తెచ్చిన 13 వెంక అశోక్ నువ్వే పోటీ చేపిస్తున్నావు, రేవంత్ రెడ్డి గారిని పోటీ చేపిస్తుండ్రు. ఇది ఒప్పుకోండి బహిరంగ చర్చ రాకుండా మాట్లాడుతున్నా. ఓటర్లు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా మాది బాధ్యత ప్రతి ఒక్క జియో 46 గానీ 317 గానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క హామీని నెరవేర్చే బాధ్యత మాది. జాబ్ క్యాలెండర్ తప్పనిసరిగా ప్రకటిస్తాము. యూపీఎస్సీ తరాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము. వాళ్ళకి అండదండగా నిలిచిన బాధ్యత. దొంగల మాటలు వినకండి. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ జెర్సన్ గారు, థ్యాంక్ యూ అశోక్ కుమార్ గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది తెలంగాణలో మళ్ళొక్కసారి రాజకీయాలు ఎంత వేడి రేపుతుందనేది మనకి ఇక్కడ డిబేట్లోనే అర్థమవుతుంది. ముందు ఈ నెల 27న దానికి సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. అప్పటి వరకు కూడా రాజకీయ వాతావరణం ఇలానే వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. అక్కడ నుంచి ప్రధాన పార్టీలతో పాటు 52 మంది మొత్తం అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు బరిలో దిగారు. వీటికి ఈ గ్రాడ్యుయేట్లు కానీ ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎవరు మద్దతు ఇస్తారు, ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారు, ఇండిపెండెంట్లకు ఎవరు అండగా ఉంటారు అనేది మనం వేచి చూడాలి. ఇది